రఘురామ కృష్ణంరాజు కేసు దర్యాప్తులో మరో ముందడుగు. అప్పట్లో సిఐడి డిఐజీగా పనిచేసిన సునీల్ నాయక్. రఘురామ కేసులో ఆయన పాత్రపైన అనుమానం. బీహార్లో ఉన్న సునీల్ నాయక్ కు వాట్సాప్ ప్యాక్స్ ద్వారా నోటీసులు. టీడీపీ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై హత్యాయత్నం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను విచారణకు పిలుస్తూ పోలీసులు నోటీసులు పంపారు. ప్యాక్స్ వాట్సాప్ ద్వారా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆయనకు నోటీసులు పంపారు. హైదరాబాద్ లో రఘురామ కృష్ణంరాజును అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకువచ్చినప్పుడు సునీల్ కూడా వచ్చారని అధికారులు గుర్తించారు. దీంతో ఇందులో ఆయన పాత్రపై విచారించేందుకు నోటీసులు పంపారు. సునీల్ నాయక్ ను విచారించాలని ఎస్పీ దామోదర్ ఆదేశాలు జారీ చేశారు. బీహార్ క్యాడర్ కు చెందిన సునీల్ నాయక్ గత ప్రభుత్వ హయాంలో ఏపీ సిఐడి డిఐజీగా పనిచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీహార్ కు వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడ అగ్నిమాపక విభాగంలో డిఐజీగా పనిచేస్తున్నారు. ఆయనకు నోటీసులు పంపిన విషయాన్ని ఆ విభాగం ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చారు. గతంలో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణంరాజు 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ గా కొనసాగుతున్నారు.